మేధస్సుకు పదును పెట్టే యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటోంది. అలాంటి వారందరినీ ఒకే చోటుకు చేర్చి ఆలోచనలు, అనుభవాలు పంచుకునేలా స్టార్ట్ ఏపీని ప్రారంభించింది. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న యువ పారిశ్రామికవేత్తలు కొత్త ఆశలకు ఊపిరిలూదారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే యోచనతో ఆంధ్రప్రెన్యూర్ పేరుతో స్టార్ట్ ఏపీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2014లో విశాఖలో సదస్సు నిర్వహించగా ఈసారి స్టార్ట్ ఏపీ కార్యక్రమానికి విజయవాడ వేదికైంది. సరికొత్త ఆవిష్కరణల ప్రదర్శనతో పాటు యువతను ప్రోత్సహించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి. భావి పారిశ్రామికవేత్తల్లో ఉత్తేజాన్ని, విశ్వాసాన్ని నింపేందుకు ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిన సంస్థల పరిణామ క్రమాన్ని వివరించేందుకు ఉపయోగపడుతున్నాయి. బృంద చర్చల ద్వారా ఆలోచనల్ని పంచుకుంటూ అనుమానాలు నివృత్తి చేసుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో ఎదిగిన ప్రముఖులు యువ పారిశ్రామికవేత్తలతో వారి అనుభవాలను పంచుకుంటున్నారు. Start AP event, it's really nice to be here, and I think there's a lot of nice startups coming up in good ideas coming up in Andhra. These are the platforms that will bring people together, discuss, share ideas, and share new things that are happening, and see how to take things forward. I think it's a great place to ideate and share ideas. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన స్టార్ట్ ఏపీ సదస్సులో యువ పారిశ్రామికవేత్తలు ఆవిష్కరణల్ని ప్రదర్శించారు. ప్రజల రోజువారీ అవసరాలనే వ్యాపార సూత్రాలుగా మలుచుకుని కొందరు వ్యాపారాలు మొదలుపెట్టారు. నిత్యావసరాల నుంచి దోబీ వరకు ఒక్క యాప్ ద్వారానే అందుబాటులోకి తీసుకొచ్చారు విశాఖ కుర్రాళ్లు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యువకులు గెట్ మై టైలర్ పేరిట వెబ్సైట్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన యువకులు డ్రోన్లతో పొలాల్లో పురుగుల మందు పిచికారీ చేసేలా తీర్చిదిద్దారు. తరగతి గదుల నుంచే విద్యార్థులు ప్రాజెక్టు వర్కులు చేసేలా కళాశాలలు, సాఫ్ట్వేర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని అనుసంధానకర్తలుగా నిలుస్తున్నారు. ఈజీ వైజాగ్ అనే యాప్ మేము వైజాగ్లో లాంచ్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీసెస్ లైక్ గ్రాసరీస్ దగ్గర నుంచి సర్వీస్ మ్యాన్ అయినా, కార్డ్స్ అయినా, లాండ్రీ సర్వీసెస్ ప్రతిదీ కస్టమర్కి ఓన్లీ వన్ యాప్ త్రూ అందజేయాలన్నదే మా మెయిన్ మోటో అండి. ఇందులో వీక్ ప్లానర్ అని చెప్పి ఒక స్పెషల్ ఉంది. ఆ వీక్ ప్లానర్లో వీక్ మొత్తం వెజ్ ఆర్ నాన్ వెజ్ డైట్ ఏదైతే వాళ్ళు తినాలనుకుంటున్నారో ఫస్ట్ మన దగ్గర సేవ్ చేసి పెట్టేస్తే మా డెలివరీ టీమ్ కాన్సిక్వెంట్గా వాళ్ళకి వెళ్ళి డెలివరీ చేసేస్తారు. సో ఈ గెట్ మెటల్ ఎలా వర్క్ అవుతుంది అంటే, సో కస్టమర్ అనే ఈ రోజు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా ఎంప్లాయీస్ కానీ బయటికి వెళ్ళి కుట్టించుకునే అంత టైం ఉండదు. సో బిజీ లైఫ్ అయిపోయింది సో అందరికీ కూడా. సో బయటికి వెళ్ళి కుట్టించుకునే టైం లేకపోతే ఈ గెట్ మెటల్ని కాంటాక్ట్ అవుతారు. సో ఈ గెట్ మెటల్ని కాంటాక్ట్ అయితే అప్పుడు కస్టమర్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే, స్లాట్ బుక్ చేసుకుంటే టైలర్ వెళ్ళి డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి మెజర్మెంట్స్ కానీ శాంపిల్ గార్మెంట్స్ కానీ తీసుకొని వెళ్ళి లీస్ట్ పాసిబుల్ టైంలో మీకు డెలివరీ అనేది జరుగుతుంది మేడం. ఫోపిల్ డ్రోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్టార్ట్ చేశాము. ఇదేంటంటే రైతులు వెళ్ళి పొలానికి పురుగు మందులు కొట్టాల్సి వస్తుంది, వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. సో రైతులు వెళ్ళి స్ప్రే చేయకుండా ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేసే విధంగా ఈ డ్రోన్స్ డెవలప్ చేశాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ డ్రోన్ రాజా 2.0 ఉంది. నెక్స్ట్ ఇక్కడ డ్రోన్ రాజా 1.0 ఉందండి. డ్రోన్ రాజా 2.0 ఏంటంటే 20 లీటర్స్ కెపాసిటీ, అది పర్ డే వచ్చేసరికి 70 ఏకర్స్ స్ప్రే చేయొచ్చు అండి. ఈ డ్రోన్ రాజా 1.0తో మనం 30 ఏకర్స్ స్ప్రే చేసుకోవచ్చు. సాధారణంగా రైతులు వెళ్ళి స్ప్రే చేస్తే మనకు మాక్సిమం 5 ఏకర్స్ మించి స్ప్రే చేయలేము, కానీ ఇవి 30 ఏకర్స్ మినిమం స్ప్రే చేస్తున్నాయంటే వాళ్ళకి చాలా టైం అనేది సేవ్ అయ్యింది అనమాట. సో మేమేం చేస్తామంటే ఇప్పుడు స్టూడెంట్స్కి నార్మల్గా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్సెస్ కావాలి, మంచి యూనో ఆస్పెక్ట్స్ అన్నీ ఉండాలి అనుకుంటారు. కానీ వాళ్ళు కాలేజ్లో ఉండడం వల్ల రోజు ఫిజికల్గా వెళ్ళి వర్క్ చేయడం అవ్వదు. సో మేమేంటంటే వర్చువల్ ప్లాట్ఫామ్ అనమాట. సో స్టూడెంట్స్కి అరౌండ్ 20 to 30 డిఫరెంట్ ఫీల్డ్స్లో ఒక 60-70 కంపెనీస్తో పార్ట్నర్ అయ్యి ఆ కంపెనీస్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్కి ఇస్తామన్నమాట. స్టార్ట్ ఏపీ సదస్సుతో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని యువ పారిశ్రామికవేత్తలు అంటున్నారు.